వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వచ్చి సక్సెస్ అయ్యి మెట్టుకు మెట్టు ఎదుగుతూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు ఆవిడే జయలలిత గారు. మీ లైఫ్లో జరిగిన ద ఫస్ట్ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ ఏంటి? ఫోన్లు పక్కన పెట్టేసి పడుకునేవాళ్ళం, భయంగా పడుకునేవాళ్ళం. తలుపు కొడితేనో లేకపోతే ఆ ఫోన్ రింగ్ అయితేనో భయపడేవాళ్ళం. ఆడపిల్ల ఉండే తీరుని బట్టి, వేసుకునే బట్టల్ని బట్టి బిహేవియర్ ఉంటుంది, అవతల వ్యక్తి ట్రీట్ చేసే విధానం ఉంటుంది అని అంటారు. ఎంతవరకు అది కరెక్ట్? ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి, వీళ్ళకేమి ఇది లేదు, సిగ్గు లేదు, ఏమి లేదు, మనం ఏమైనా ట్రై చేసుకోవచ్చు అన్నట్టుగా ఇప్పుడు ఉన్నారు. మ్యామ్, డెసిషన్ మేకింగ్లో ఎప్పుడైనా నేను తప్పు చేశాను అని ఎప్పుడైనా అనిపించింది మ్యామ్ త్రూ అవుట్ ద యువర్ జర్నీ? చాలా తప్పులు చేశాం. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విన్నా, సన్నిహితంగా ఉండేవాళ్ళం కానీ అందరూ బ్యాడ్గా తీసుకునేవారు అని చెప్పారు. అవునమ్మా, ముందర మంచిగా మాట్లాడతారు. మంచి అయినా చెడైనా ఇండస్ట్రీ నుంచి ఒక పర్సన్ ఎవరైనా సపోర్టివ్గా ఉన్నారంటే ఎవరికే చెప్పారు? ఆయనతో గడపాలి, ఆయన దగ్గరే ఉండాలి, ఆయన్ని చూసుకోవాలి అనే ఒక తపనతోటి మేము సినిమాలు కూడా మానేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ నేను నుంచుని ఉంటే నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చి వాళ్ళ అమ్మాయిలందరినీ పలకరించి వాళ్ళతో పాటు నా భుజం మీద కూడా చేసి, నీకు తీరం లోటు కదా జయ అన్నారు. ఎప్పుడైనా ఎవరినైనా అంటే లైక్ కొంచెం ఆరోగెంట్గా మాట్లాడడం కానీ, అడిగిన క్వశ్చన్ లైక్ షూటింగ్ సెట్లో ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ జరిగిందా? అత్తగారు ఉండి నువ్వు చేతులకు గాజులు వేసుకోకుండా ఈ ముత్తైదు పూజ చేయడం అనేది కరెక్ట్ కాదు, గాజులు వేసుకోమ్మా అన్నారు. నా ఇష్టం, నా చెయ్యి, నా గాజులు, నువ్వెవరు చెప్పడానికి? అది క్యారవన్స్ లేదు, ఏమీ లేదు. అక్కడ చెట్ల వెనకాల బట్టలు మార్చుకునే వాళ్ళము, ఎక్కడో దూరం పోయి అసిస్టెంట్ గొడుగు పట్టుకుంటే కాలకృత్యాలు తెచ్చుకునే వాళ్ళము. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి మీరు ఆ క్యారెక్టర్ చేశారని తెలీదు. మొత్తం నా హెయిర్ పోయింది, నా స్కిన్ పోయింది. మేకప్ వేయడానికి 3 గంటలు అయితే తీయడానికి 6 గంటలు పట్టేది. జయలలిత అన్న పేరు పెట్టుకున్నారని చెప్పి మిమ్మల్ని పేరు కూడా మార్చుకోమని అనేవారు. అంటే లైక్ సీనియర్ యాక్టర్స్ జయలలిత. నా జయలలిత పేరు ఎలా వచ్చింది అనుకున్నావమ్మా?